హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసము. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే జీవన మార్గాలు భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. Hindus believe that the Bhagavad Gita is the essence of the Upanishads and that reading the Gita is a way to perform one's duties and to absolve oneself. The lifestyle is Karma Yoga, Bhakti Yoga and Jnana Yoga. The philosophy of God and the nature of the soul are the highlights. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవంతుడకు నారాయణునిచే సూక్ష్మాతి సూక్ష్మమైన యోగ విషయములను అర్జునునికి స్వయంగా బోధించినదియు, మహాభారతములో మధ్య భాగమున పురాణముని అయిన వ్యాసునిచే 18 అధ్యాయములతో కూర్చబడిన ఓ దివ్యమాత, మాపై అద్వైత అమృతాన్ని కురిపించే ఓ తల్లి భగవద్గీత, మీకు నేను నమస్కరిస్తున్నాను. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః. సారీ అండి, పర్లేదు కానీ నెక్స్ట్ నుంచి చదువుదాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఎవరి గొప్ప బుద్ధి అయితే నిండుగా వికసించిన తామర వంటి నేత్రాలతో కాంతి దీపము జ్ఞానం యొక్క తైలంతో నిండి ఉంటుందో అటువంటి గొప్ప వ్యాస మహర్షికి నేను నమస్కరిస్తున్నాను. Salute such a great sage Vyasa Maharshi, by whom intellect with eyes like a full-blown eczema, the lamp of light is filled with the oil of wisdom.
ప్రపన్న పారిజాతాయ స్తోత్రవైత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. జ్ఞానముద్రలోని ఓ కృష్ణ పరమాత్మ, భగవద్గీత యొక్క అమృత పాలధారల రూపంలో కోరిన కోరికలను అన్నిటినీ ప్రసాదించే ఉత్తమమైన కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. Salutations to Krishna, the bestower of all the desirees, the holder of Jnanamudra, the milker of the elixir of BhagavdGitha. Sarvopaniषदो गावो भोक्ता गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता దుర్గం గీతామృతం మహతు. ఉపనిషత్తులన్నీ ఆవులు, గోపాలనందనుడైన శ్రీకృష్ణుడు పాలు పితికేవాడు, అర్జునుడు దూడ, వివేకవంతులు మరియు స్వచ్ఛమైన పురుషులు గీత యొక్క అత్యున్నత అమరమైన అమృతమైన పాలను తాగుతారు. All the Upanishads. చదవండి కంటిన్యూ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు వాసుదేవుని కుమారుడు, కంస మరియు చాణూరులను నాశనం చేసిన వాడు, దేవకి యొక్క పరమా ఆనందమైన ప్రభువుకి నా వందనము. ఓ son of Vasudeva, O Lord who destroyed Kamsa and Chanura, O joy of Mother Devaki, salutations, O Krishna, the teacher of the world. భీష్మద్రోణాతట జయద్రజాల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహ్ని కన్నేన వేళాకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని సోతీర్ణా ఖలు పాండవైః రణనది కైవర్తకః కేశవః. భీష్ముడు మరియు ద్రోణుడు గట్టుగా, జయద్రథుడు నీరుగా, గాంధార రాజు శకుని నీలం తామరగా, శల్యుడు మొసలిగా, కృప ఆటుపోట్లుగా, కర్ణుడు శక్తివంతమైన అలగా, అశ్వత్థామ మరియు వికర్ణుడు ప్రమాదకరమైన మొసలి రకంగా జంతువులుగా, దుర్యోధనుడు సుడి గుండముగా ఉన్నటువంటి యుద్ధ నదిని, చుక్కానిని లాంటి దేవదేవుడు శ్రీకృష్ణుడు సరి అయిన మార్గదర్శకములో పాండవులు దాటవేయగలిగినారు. Bhishma, Drona were the two banks, Jayadratha was the water, Shakuni, king of Gandhara, was the blue lotus, Shalya was the crocodile, Karna was the mighty blue, Ashwadhama and Vikarna were the dangerous alligators, Duryodhana was the whirlpool, Pandavas crossed this river of war with Krishna as their helmsman. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరహః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే. మహాభారతం యొక్క ఈ కమలం పరాశర మహర్షి కుమారుడు వ్యాస మహర్షి పాదాల సరస్సులో జన్మించి గీతా సారాంశం యొక్క మధురమైన సువాసనతో అనేక కథలను కేసరాలుగా కలిగి కలియుగ ప్రభావాలను నాశనం చేసే హరిపై ఉపన్యాసాల ద్వారా పూర్తిగా తెరవబడి ప్రపంచంలోని మంచి మనుషులు తేనెటీగల వలె సంతోషంగా త్రాగి రోజు రోజుకు మనకు మంచిని అందించేవారు అవుతారు. May this lotus of the Mahabharata, born in the lake of the words of Vyasa, son of Parashara,
intense sweet fragrance of the essence of Gita, with many stories as it's amazingly opened by the discourses on Hari, the destroyer of the effects of Kali Yuga, and drunk joyously by the bees of good men in the world, day by day become the bestower of good to us. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. నేను అన్ని ఆనందాలకు మూలమైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. అతని కరుణ మోగవారిని మంచి వాగ్దాటులను మరియు వికలాంగులను సైతం పర్వతాలను దాటేలా చేస్తుంది. I bow down to Sri Krishna, the source of all joy, whose compassion brings speech from the lips of the dumb and carries the lame over the mountains. यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः शृण्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानाति तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां संनाविदुः सुरासुरगणा దేవాయ తస్మై నమః. బ్రహ్మ వరుణ ఇంద్రుడు రుద్రుడు మరియు మారుతా దేవతలు దైవిక శ్లోకాలను స్తుతించడం ద్వారా పదక్రమాన్ని అనుసరించి వేద సామ గాయకులు వేదాలు మరియు ఉపనిషత్తులు పఠించడము ద్వారా ఎవరైతే ప్రసన్నం అవుతారో అతనిలో లీనమైన యోగులు ఎవరినైతే తమ మనసుతో చూడగలుగుతారో మరియు ఎవరి పరిమితిని ఏ చెడు శక్తి కనుగొనలేదో ఆ భగవంతుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వానికి వినయపూర్వకమైన నమస్కారములు. Salutations to him who is worshipped with the divine chants by Brahma, Varuna, Indra, Rudra, Maruta, who is pleased by singers of Samaveda by singing Veda Upanishads following the word sequence, who is seen by yogis who are absorbed in him with their mind merging in him, and whose end is not known even by the howards of devas and asuras. 55వ శ్లోకము విశ్వరూప దర్శన యోగము భగవద్గీత 11వ అధ్యాయము. 55th శ్లోక in విశ్వరూప దర్శన యోగ, 11th chapter in భగవద్గీత. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైర్వరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. మత్కర్మ కృన్మత్పరమో
మద్భక్తః సంగవర్జితః నిర్వైర్వరః సర్వభూతేషు యః సమామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైర్వరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకు చేస్తారో, నాపైనే ఆధారపడతారో, మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధ భావం లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్ను చేరుకుంటారు. కర్మకృత్ నా కోసమే విధులను నిర్వర్తిస్తూ మత్పరమః నన్నే సర్వోన్నతముగా పరిగణిస్తూ మద్భక్తః నా భక్తుడుగా ఉంటూ సంగవర్జితః మమ కార్యాసక్తులు వదిలి మమకారాసక్తులు నిర్వైరః వైరభావము లేకుండా సర్వభూతేషు సర్వభూతముల పట్ల యః ఎవరైతే సహ అతడు మాం నన్ను ఏతి పొందును. పాండవ ఓ అర్జున, పాండురాజు తనయుడా, ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నాపైన ఆధారపడతారో, మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధ భావం లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. Those who perform all their duties for my sake, who depend upon me and are devoted to me, who are free from attachment and are without malice toward all beings, such devotees certainly come to me. మత్ కర్మకృత్ perform duties for my sake, మత్ పరమః considering me the supreme, మత్ భక్తః devoted to me, సంగవర్జితః free from attachment, నిర్వైరః without malice, సర్వభూతేషు toward all entities, యః who సహ he మాం to me ఏతి comes. పాండవ Arjuna, the son of Pandu, those who perform all their duties for my sake, who depend upon me and are devoted to me, who are free from attachment and are without malice toward all beings, such devotees certainly come to me. మత్కర్మ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైర్వరః సర్వభూతేషు యః సామే మమేతి పాండవ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. 9వ అధ్యాయం చివరన ఈ శ్రీకృష్ణుడు అర్జునుడికి మనస్సు తనయందే లగ్నం చేసి తన పట్ల భక్తితో ఉండమని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క భక్తిని ఇనుమడింప చేయడానికి తన గురించి ఇంకా కొన్ని రహస్యాలను తెలియజేయాలనుకున్నాడు. వాటిని 10, 11 అధ్యాయాలలో పూర్తి చేశాడు. ఇంతకు క్రితం శ్లోకంలో కృష్ణుడు భక్తి మార్గం యొక్క ఔన్నత్యాన్ని మరల తెలియజేశాడు. ఇక ఇప్పుడు ఈ అధ్యాయాన్ని తన పట్ల అనన్య భక్తితో ఉండేవారి 5 లక్షణములను తెలియజేస్తూ ముగిస్తున్నాడు.
మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తసంగవర్జితః నిర్వైర్యః సర్వభూతేషు యః మామేతి పాండవ. At the end of the 9th chapter, Sri Krishna had told Arjuna to fix his mind upon him and be devoted to him to enhance that devotion. He wished to reveal further secret about himself, which he did in the 10th and 11th chapters. In the previous verse, he again explicit the supremacy of the path of devotion. Now he concludes this chapter by highlighting 5 characteristics of those who are engaged in exclusive devotion. Matkarma krunmatparamo madbhaktah sangavarjitah నిర్వైరః సర్వభూతేషు యః మామేతి పాండవ. వారు తమ యొక్క అన్ని పనులను నా కోసమే చేస్తారు. విషాదులైన భక్తులు తమ పనులను ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక, మెటీరియల్ అండ్ స్పిరిచువల్ అనేక రకాలుగా విభజించరు. ప్రతి పనిని భగవంతుని ప్రీతి కోసమే చేస్తారు. తమ ప్రతి ఒక్క పనిని ఆయనకే సమర్పిస్తారు. సంత కబీరు ఇలా పేర్కొన్నాడు, ద పెర్ఫార్మ్ ఆల్ దేర్ డ్యూటీస్ ఫర్ మై సేక్. Accomplished devotees do not divide their works into material and spiritual. They perform every work for the pleasure of God, and constituting every act of theirs to him. The saint Kabir states, ఇది కాన్సంక్రేటింగ్ అన్నమాట. కాన్సంక్రేటింగ్ जहा जहा चलो करू परिक्रमा, जो जो करू से सो सेवा, जब सो दंडवत जानो देवन दूजा. जहा जहा चलो करू परिक्रमा, जो जो करू सो सेवा, जब सो दंडवत जानो देवन दूजा. నేను నడుస్తున్నప్పుడు ఆ భగవంతునికి ప్రదక్షిణ చేస్తున్నానని భావిస్తాను. నేను పని చేస్తున్నప్పుడు ఆ భగవంతునికి సేవ చేస్తున్నానని భావిస్తాను. మరియు నేను పడుకున్నప్పుడు ఆ భగవంతునికి ప్రమాణం అర్పిస్తున్నానని భావిస్తాను. ఈ విధంగా ఆయనకు నివేదించని ఏ పనిని కూడా నేను చెయ్యను. వారు నా మీదే ఆధారపడతారు. ఎవరైతే భగవంతుడిని చేరడానికి తమ ఆధ్యాత్మిక సాధనాలపై ఆధారపడతారో వారు ఆయన మీద అనన్యంగా ఆధారపడినట్టు కాదు. అది ఎందుకంటే ఆయన తన కృప వలననే పొందబడతాడు, ఆధ్యాత్మిక సాధన వలన కాదు. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యః మామేతి పాండవ. When I walk, I think I am circumambulating the Lord. When I work, I think I am serving the Lord. And when I sleep, think I am offering him obeisance. In this manner, I perform no activity other than that which is offered to him. They depend upon me. Those who really rely upon their spiritual practice to reach God are not exclusively depend upon him. That is because dependent upon him. That is because he is attained by his grace.
and not by spiritual practice. His exclusive devotees do not even rely upon their devotion as a means of attaining him. Mat karma krun mat paramo mad bhaktah sangavarjitaha nirvairah sarva bhuteshu yasamameti pandavam. ఆయన యొక్క అనన్య భక్తులు ఆయనను పొందడానికి వారి యొక్క భక్తి మీద కూడా ఆధారపడరు, సరికదా? వారి భక్తిని ఆయన కృపను ఆకర్షించే ఉపాయముగా మాత్రమే చూస్తూ వారి యొక్క సంపూర్ణ విశ్వాసము ఆయన కృప మీదనే ఉంచుతారు. వారు నా పట్ల భక్తి విశ్వాసాలతో ఉంటారు. భక్తులకు ఏ ఇతర ఆధ్యాత్మిక సాధనాలను కూడా చేయాలనే అవసరం అనిపించదు. సాంఖ్య శాస్త్ర జ్ఞానము పెంపొందించుకోవడము, అష్టాంగ యోగ అభ్యాసము, యజ్ఞ యాగాదులు చేయటము మొదలైనవి. ఈ విధంగా వారు తమ సంబంధమంతా భగవంతుడితో మాత్రమే ఉందని కోరుకుంటారు. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. These exclusive devotees do not even rely upon their devotion as a means of attaining him. Rather, they place their entire faith, his grace alone, and see their devotion as merely a way of attracting divine grace. They are devoted to me. The devotees do not feel the need for performing any of other spiritual practice, such as cultivation of the knowledge of Sankhya, practice of assisting yoga, performance of fire sacrifice, etc. In this way, they feel that their relationship is with God alone. Matkarma kunmat paramo madbhaktaha sangavajjitaha sarvaivaraha sarvabhuteshu yaha samameti pandava. సమస్త వస్తువులలో మరియు వ్యక్తులలో, ప్రాణులలో తమ ప్రియతమ భగవంతుడినే దర్శిస్తారు. వారు మమకారాసక్తి రహితముగా ఉంటారు. భక్తికి మనస్సు నిమగ్నము చేయవలసిన అవసరం ఉంది. ప్రాపంచికత్వం నుండి మనస్సును తీసివేస్తే కానీ ఇది సాధ్యం కాదు. కాబట్టి అనన్య భక్తులు అన్ని ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా ఉంటారు మరియు తమ మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. వారు సర్వ ప్రాణుల యందు దుర్భావన లేకుండా ఉంటారు. ఒకవేళ మనసులో దుర్భావన నిండి ఉంటే అది మరల భగవంతుని పట్ల అనన్య ఏకాగ్రతతో ఉండదు. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. They behold only their beloved Lord, pervading all object and personalists. They are free of attachment. Devotion requires the engagement of the mind. This is only possible if the mind is detached from the world. So exclusive devotees are free from all worldly attachments and repose their mind in God alone. They are without malice toward all beings. If the heart fills up with malice, it will again not remain exclusive toward God. Matkarma kut matparamo madbhaktah sangavarjitah nirvairah sarvabhuteshu yah samameti pandava. అందుకే అనన్య భక్తులు ఎవరి మీద దుర్భావంతో ఉండరు. తమకు హాని చేసిన వారి పట్ల కూడా అలా ఉండరు. అంతేకాక భగవంతుడు సర్వభూతముల హృదయ స్థానంలో ఉన్నాడని విశ్వసిస్తూ అన్ని వ్యవహారాలు కూడా ఆయన నుండి జనిస్తున్నాయని భావిస్తూ వారు తమకు అపకారం చేసిన వారిని కూడా క్షమిస్తారు. Thus, exclusive devotees do not harbor any malice, even toward those who have harmed them, instead thinking that God
resides in the heart of all beings, they see all actions as stemming from him, and so they forgive even their wrongdoers. Mat karma krit mat paramo madbhaktah sangavarjitah nirvairah sarvabhuteshu yah samameti పాండవ. ఆధ్యాత్మిక ఆకాశమునందలి కృష్ణలోకమున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలనని వాంఛించువాడు ఆ దేవాది దేవుడే స్వయముగా తెలుపునటువంటి ఈ సూత్రం తప్పక అనుసరింపవలను. కనుకనే ఈ శ్లోకము భగవద్గీత సారముగా పరిగణింపబడుచున్నది. భౌతిక జగత్తునందు నిమగ్నులై భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలను కోరువారును, నిజమైన ఆధ్యాత్మిక జీవితమును కూర్చి ఎరుగుని వారును అగు బద్ధజీవులు కొరకే నిర్దేశింపబడిన గ్రంథమే ఈ భగవద్గీత. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః సర్వై నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. Anyone who wants to approach the supreme of all the personalities of Godhead on the Krishnaloka planet is the spiritual sky and be intimately connected with the Supreme Personality. Krishna must take this formula as stated by the Supreme himself. Therefore, this verse is considered to be the essence of Bhagavad Gita. The Bhagavad Gita is a book directed to the conditioned souls who are engaged in the material world with the purpose of lording it over nature and who do not know of the real spiritual life. Mat karma krun mat paramo mad bhakta sangavarjitaha nirvairah sarva bhuteshu yasamameti pandava. మానవుడు తన స్వరూప స్థితిని భగవానుతో తనకు గల నిత్య సంబంధంను ఎట్లు తెలుసుకొనవలనో చూపి ఏ విధముగా అతడు తిరిగి భగవద్ధామమును చేరగలడో బోధించుట కొరకే భగవద్గీత ఉద్దేశింపబడింది. ఈ శ్లోకమునందు మానవుడు తన ఆధ్యాత్మిక కార్యమైన భక్తి యొక్క సేవయందు విజయము సాధించే విధానము స్పష్టంగా వివరించబడుచున్నది. కర్మకు సంబంధించిన వరకు మానవుడు తన శక్తినంతటిని కృష్ణ చైతన్యములకు సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలను. భక్తి రసామృత సింధువునందు ఇట్లు చెప్పబడినది. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. The Bhagavad Gita is meant to show how one can understand his spiritual existence and his eternal relationship with the Supreme Spiritual Personality, and to teach one how to get back home, back to Godhead. Now, here is a verse which clearly explains the process by which one can attain success in this spiritual activity, devotional service. As far as work is concerned, one should transfer his energy entirely to Krishna conscious activities. So, stated in the Bhakti Rasamrita Sindhu, Matkarma Kunmat Paramo Madbhaktaha Sangavarjitaha Nirvaivaraha Sarvabhuteshu Yasamameti Pandavaha. అనాసక్తస్య విషయాన్ యథార్థముపయంజంతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. అనాసక్తస్య విషయాన్ యథార్థముపయంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. శ్రీకృష్ణుడితో సంబంధము గల ఏ కర్మనైనను మానవుడు చేయవలను, అదే కృష్ణ కర్మ అని పిలువబడును. మానవుడు పలు కర్మంలో పాల్గొనను తమ కర్మఫలములు యందు ఆసక్తుడు కాకుండా వాటి ఫలములు శ్రీకృష్ణునికే అర్పింపవలను. ఉదాహరణకు ఎవరైనా వ్యాపారములు చేయుచున్నచో దానిని కృష్ణ చైతన్య కర్మగా మార్చేందుకు దానిని శ్రీకృష్ణుని కొరకే చేయవలను. శ్రీకృష్ణుడే ఆ వ్యాపారములకు యజమానుడైనచో
దాని వలన వచ్చు లాభమును శ్రీకృష్ణుడే అనుభవింపదు. ఆ వ్యాపారస్తుడు కోట్లాది రూపాయల ధనం ఆర్జించి దానినంతటిని శ్రీకృష్ణుడికి అర్పించదలచినచో అట్లు చేయవచ్చును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. No work should be done by any man except in relationship to Krishna. This is called Krishna karma. One may be engaged in various activities, but one should not be attached to the result of this work, his work. The result should be done only for him. For example, one may be engaged in business, but to transform that activity into Krishna consciousness, one has to do business for Krishna. If Krishna is the proprietor of the business, then Krishna should enjoy the profit of the business. If a businessman is in possession of thousands and thousands of dollars, and if he has to offer all this to Krishna, he can do it. Mat karma krun mat paramo mad bhakta sangavarjitaha nirvairvarya sarva bhuteshu yasamameti pandava. అది శ్రీకృష్ణు కొరకు చేయు కర్మయే అగును. తమ ఇంద్రియ తృప్తి కొరకు పెద్ద భగవంతుని నిర్మించుకున్నట్టుకు బదులుగా అతడు శ్రీకృష్ణుని కొరకు అందమైన మందిరం నిర్మింపచేసి అందులో శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రములందు చెప్పబడినట్లు దేవాది దేవుని సేవ కొరకై అన్ని ఏర్పాట్లను చేయవచ్చును. ఇది అంతయు కృష్ణ కర్మయే. ఎవరును తాము చేయు కర్మ ఫలమును యందు ఆసక్తులై ఉండరాదు. ఆ ఫలము అన్నింటినీ శ్రీకృష్ణుడికే అర్పింపవలెను. శ్రీకృష్ణుడికి అర్పించిన పదార్థమును ప్రసాదముగా గ్రహింపవలెను. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. This is work for Krishna. Instead of constructing a big building for his sense gratification, he can construct a nice temple for Krishna, and he can install the identity of Krishna and arrange for the identities of service as ఇక్కడ ఐ సైలెంట్ గా ఉంది కదండి. ఐ డిటి అంటే డిటి సర్వీస్ as he is outlined in the authorized books of devotional service. This is all Krishna karma. One should not be attached to the result of work, but the result should be offered to Krishna, and one should be expect as prasadam the remnants of offering remnants అంటే మిగిలిపోయింది. remnants of offering to Krishna. అంటే ఇక్కడ DEITY S అని ఉంది. అంటే అక్కడ ఐ అనుకుని నేను ఐడిటి అని అన్నాను, అందుకని. మత్కర్మ కున్మత్ పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైర్వరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఎవరైనా శ్రీకృష్ణు కొరకు ఒక పెద్ద భవంతి నిర్మించి దాని యందు శ్రీకృష్ణ విగ్రహమును ప్రతిష్ఠించినను వారక్కడ నివసించట్లో ఎట్టి నిషేధమును లేదు. కానీ వారు ఆ భవంతి యజమానుడు శ్రీకృష్ణుడిని గ్రహింపవలను. అట్టి భావనయే కృష్ణ చైతన్యం అనబడను. ఒకవేళ ఎవరికినైనను శ్రీకృష్ణుని కొరకు మందిరం నిర్మించే సామర్థ్యం లేనిచో కనీసము కృష్ణ మందిరమును శుభ్రపరుచుట నిర్మించగల ఎందైనను నెలకొనవచ్చు. అది కూడా కృష్ణ కర్మయే. అట్లే ఖాళీ ప్రదేశము కలిగి ఉన్న వారు ఎవరైనను భారతదేశంలో అతి బీదవాడైనను ఎంతో కొంత స్థలం కలిగి ఉండును. అందులో శ్రీకృష్ణుని సేవ కొరకే పూల మొక్కలను నాటవచ్చును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. If one construct a very
big building for Krishna and installs the deity of Krishna, one is not prohibited prohibited from living there, but it is understood that the proprietor of the building is Krishna. That is called Krishna consciousness. If, however, one is not able to construct a temple for Krishna, one can engage himself in cleaning the temple of Krishna. That is also Krishna karma. One can cultivate a garden. Anyone who has land in India, at least any poor man has a certain amount of land, can utilize that for Krishna by growing flowers to offer him. Mat karma krun mat paramo mad bhaktah sangavarjitaha nirvairah sarva bhuteshu yassamameti pandavam. దాని యందు తులసి వనమును పెంచి తులసి దళములను శ్రీకృష్ణుడికి అర్పించవచ్చును. తులసి దళములు మిక్కిలి ప్రధానము ఒకటి చేతను శ్రీకృష్ణుడు వాటి ఉపయోగములను భగవద్గీత యందు ఉపదేశించుట చేతను ఎవరినైనను తులసి మొక్కలు నాటవచ్చును. పత్రం పుష్పం ఫలం తోయం. ఎవరైనను తనకు పత్రము గాని పుష్పము గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పింపవలని శ్రీకృష్ణుడు కోరుకొనెను. అట్టి సమర్పణముచే అతడు సంతృప్తుడగును. ఈ పత్రము ప్రత్యేకంగా తులసి దళములనే సూచించను. కనుక ఎవరైనను తులసి మొక్కను నాటి దానికి నీరు పోయవచ్చును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. One can sow tulsi plants because tulsi leaves are very important and Krishna has recommended this in BhagavdGitha. Patram pushpam toyam. Krishna desires that one offer him either a leaf or a flower or a fruit or a little water, and by such an offering he is satisfied. This leaf especially refers to the tulsi. So one can show tulsi and pure water on the plant. Matkarma kunnat paramo madbhaktah sangavarjitah nirvairah sarvabhuteshu yah samameti pandava. ఈ విధముగా నిరుపేద కూడా శ్రీకృష్ణుని సేవయందు నెలకొనవచ్చును. మానవుడు శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యములందు నెలకొన్నట్టు ఎట్లో తెలియజేయటకు ఇవి కొన్ని ఉదాహరణలు. మత్పరమః అను పదము శ్రీకృష్ణుని సాంగత్యమున అతని ధామమునందు నివసించుటయే జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వమని భావించు వాణ్ణి సూచించుతున్నది. అట్టి భక్తుడు చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా స్వర్గలోకమును గాని ఈ విశ్వం నందుగల అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమును గాని చేరవలని వాంఛింపడు. అతడు వాటి పట్ల ఎట్టి ఆకర్షణ కలిగి ఉండడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. Thus, even the poorest man can engage in the service of Krishna. These are some of the examples of how one can engage in working for Krishna. The word Matparama refers to one who considers of the association of Krishna in his supreme abode to be the highest perfection of life. Such a person does not wish to be elevated to the higher planets, elevated to the higher planets such as the moon or sun or heavenly planets, or even the highest planet of this universe, Brahmaloka. He has no attraction for that. Matkarma krunmat paramo madbhaktah sangavarjitaha nirvairya sarva bhuteshu yassamameti pandavam. కేవలము ఆధ్యాత్మిక లోకంలో చేరుట యందే అతడు ఆసక్తుడై ఉండును. అతడు అత్యున్నత ఆధ్యాత్మిక లోకమైన గోలోక వృందావనం అనగా కృష్ణలోకమును చేరగోరినందున
ఆధ్యాత్మిక జగత్తునందు ప్రకాశవంతమైన అట్టి లోకమును గూర్చి పూర్తి జ్ఞానము కలిగి ఉన్నందున ఆ భక్తుడు ఏ ఇతర లోకమునందునో ఆసక్తిని కలిగి ఉండడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. He is only attracted to being transferred to the spiritual sky, and even in the spiritual sky, he is not satisfied with merging into the glowing Brahma Jyoti effulgence, for he wants to enter the highest spiritual planet, namely Krishna Loka, Gokula, Vrindavan. He has full knowledge of that planet, and therefore he is not interested in any other. As indicated by the word Madbhakta, he full engages in devotional service, specifically in the 9 process of devotional engagement. Matkarma kunna paramo madbhaktah sangavarjitah nirvairvaraha sarvabhuteshu yastamamameti pandavah. మద్భక్త అను పదముచే సూచింపబడినట్లు అతడు ముఖ్యముగా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, భగవదాజ్ఞ నిర్వహించడం, సఖ్యము, ఆత్మ నిబోధములను నవవిధ భక్తి మార్గముల ద్వారా భక్తియుక్త సేవ యందు పూర్తిగా నెలకొని ఉండను. మానవుడు ఈ నవవిధ భక్తి మార్గములు అన్నింటిలో గాని, 8 గాని, 7 గాని, లేదా కనీసం ఒక్కదానిలో గాని నెలకొనొచ్చో అతడు తప్పక పరిపూర్ణత్వము సాధింపగలుగును. ఈ శ్లోకమున సంగవర్జిత అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణుడికి వ్యతిరేకులైన వారికి భక్తులు దూరముగా ఉండవలను. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. As indicated by the word Madbhakta, he fully engages in devotional service, specifically in the 9 process of devotional engagement: hearing, chanting, remembering, worshipping, serving the lotus feet of the Lord, offering prayers, carrying out the order of the Lord, making friends with him, and surrendering everything to him. One can engage in all 9 devotional processes, or 8 or 7, or at least in one, and that will surely make one perfect. The term Sangavarjita is very significant. One should dissociate himself from persons disassociate himself from persons who are against Krishna. Mat karma krun mat paramo mad bhaktah sangavarjitaha nirvaira sarva bhuteshu yasamameti pandavam. నాస్తికులైన వారే కాకుండా కామ్యకర్మల యందును మానసిక కల్పనల యందును ఆసక్తులైండు వారు కూడా శ్రీకృష్ణుడికి వ్యతిరేకులే. కనుకనే భక్తియుక్త సేవ యొక్క విశుద్ధ రూపము భక్తి రసామృత సింధువు నందు ఇట్లు వర్ణింపబడినది. Not only are the atheistic persons against Krishna, but so also are those who are attracted to fruitive activities and mental speculation. Therefore, a pure form of devotional service is described in Bhakti Rasamrita Sindhu as follows. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మార్జనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మార్జనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. మత్కర్మ కృన్మత్పరమో
మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఎవరైనా శుద్ధమగు భక్తి యొక్క సేవను అవలంబదలచినచో అతడు తప్పక అన్ని రకములైన భౌతిక కాలుష్యం నుండి విముక్తులు కావాలని ఈ శ్లోకమునందు శీలరూప గోస్వామి స్పష్టంగా చెబుతున్నాడు. అట్టివాడు కర్మరతులు మానసిక కల్పనాపరుల సాంగత్యములకు దూరముగా ఉండవలను. అట్టి అవాంఛనీయములైన సాంగత్యము నుండి మరియు భౌతిక వాంఛా కాలుష్యముల నుండి విముక్తుడైనప్పుడే ఎవరైనాను శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానమును అనుకూలముగా అలవరుచుకొను. అది ఏ శుద్ధ భక్తియుక్త సేవ అనబడును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. In this verse, Srila Rupa Goswami clearly states that if anyone wants to execute unalloyed devotional service, he must be freed from all kinds of material contamination. He must be freed from the association of persons who are addicted to fruitive activities and mental speculation. When freed from such unwanted association and from the contamination of material desires, one favorably cultivates knowledge of Krishna, that is called pure devotional service. Matkarma kunnat paramo madbhaktah sangavajjitah నిర్వైర్వరః సర్వభూతేషు యః సమామేతి పాండవః. శ్రీల సనాతన గోస్వామి తాను రచించిన హరిభక్తి విలాసం నందు వైష్ణవ తంత్రం నుండి ఈ విధముగా ప్రస్తావించను. అనుకూలస్య సంకల్పః ప్రాతికూలస్య వర్జనం. భక్తుడు శ్రీకృష్ణుని గురించి చింతించుచు అతనికి ప్రతికూలంగా కాకుండా అనుకూలముగానే వర్తింపవలను. అనుకూలస్య సంకల్పః ప్రాతికూలస్య వర్జనం. హరి భక్తి విలాసం. One should think of Krishna and act for Krishna favorably, not unfavorably. కంసుడు శ్రీకృష్ణుడికి విరోధి. శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి అతడు శ్రీకృష్ణుడిని చంపవలని యత్నించను. అయినను అతడు అందులో ఎన్నటికీ లేకపోవచ్చే ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని ఎన్నో విధముల విజయం సాధింపగూర్చియే స్మరించుచుండెను. అట్లు అతడు పనిచేయుచుచున్నను, భుజించుచున్నను, నిద్రించుచున్నను, అన్ని విధముల కృష్ణ చైతన్యము కలిగి ఉండెను. కానీ ఈ కృష్ణ చైతన్యం అతనికి అనుకూలమైనది కాదు. కనుకనే అతడు అట్లు 24 గంటలు శ్రీకృష్ణు గురించి చింతించినను దానవునిగానే పరిగణింపబడింది. మత్కర్మ కుట్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. స్క్రీన్ మీద రావటం లేదు. Kamsa was an enemy of Krishna's from the very beginning of Krishna's birth. Kamsa planned in so many ways to kill him, and because he was always unsuccessful, he was always thinking of Krishna. Thus, while working, while eating, and while sleeping, he was always Krishna conscious in every respect. But that Krishna consciousness was not favorable, and therefore, in spite of his always thinking of Krishna 24 hours a day, he was considered a demon, and Krishna at last killed him. Mat karma krunmat paramu mad bhaktah sangavarjitah nirvaira sarva bhuteshu yah samameti pandava. చివరికి శ్రీకృష్ణుడు అతన్ని వధించుట కూడా సంభవించింది. శ్రీకృష్ణుడిచే వధింపబడి వారు ఎవరైనాను వెంటనే మోక్షమును పొందుదురన్నది వాస్తవమైనను అది ఎన్నడూను శుద్ధభక్తుల లక్ష్యము కాదు. శుద్ధభక్తుడు ముక్తిని కూడా వాంఛింపడు.
పరమోన్నత లోకమైన గోలోక బృందావనం చేరవాలని కూడా అతడు వాంఛింపడు. తానెక్కడను శ్రీకృష్ణుడు సేవించని అతని ఏకైక లక్ష్యం. కృష్ణ భక్తుడు సర్వులకు మిత్రుడు కనుకనే అతడు నిర్వైరహ అని ఇక్కడ చెప్పబడింది. కానీ అది ఎట్లు సాధ్యము? మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. Of course, anyone who is filled by salvation immediately, but that is not the aim of the pure devotee. The pure devotee does not even want to salvation. He does not want to be transferred even to the highest planet, Gokula Vrindavana. His only objective is to serve Krishna wherever he may be. A devotee to Krishna is friendly to everyone. Therefore, it is said here that he has no enemy. How is this? Matkarma kunnat paramo madbhaktah sangavajjitah nirvaivaraha sarvabhuteshu yastamameti pandava. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు శ్రీకృష్ణు పట్ల భక్తియుక్త సేవయే అన్ని జీవిత సమస్యల నుండి మానవునికి విముక్తిని కలిగించునని ఎరుగును. ఈ విషయం నందు అతనికి స్వానుభవము కలదు. కనుకనే అతడు ఈ కృష్ణ చైతన్య విధానమును మానవ సమాజమున ప్రవేశపెట్టగోరును. భగవద్భక్తులు భగవద్ చైతన్యము ప్రచారం చేయుటకు తమ జీవితంలో కూడా పణముగా పెట్టిన ఉదంతంలో చరిత్రలో అనేకములు గలవు. వాటిలో మిక్కిలి సుపరిచితమైన ఉదాహరణ యేసుక్రీస్తు. భక్తులు కాని వారు అతనిని శిలువుపై నెక్కించి చంపిరి. కానీ అతడు భగవత్ చైతన్యమును విస్తరింప చేయుట కొరకై తన జీవితంను త్యాగము చేసింది. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. A devotee situated in Krishna consciousness knows that only devotional service to Krishna can relieve a person from all the problems of life. He has personal experience of this and therefore he wants to introduce this system, Krishna consciousness, into human society. There are many examples in history of devotees of the Lord who risked their lives for the spreading of God consciousness. The favorite example is Lord Jesus Christ. He was crucified by the non-devotees, but the sacrificed his life for spreading God consciousness. మత్కర్మ కురున్ మత్కరము మద్భక్తః సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్తమామేతి పాండవ. మాత్రమే అతడు చంపబడినట్లు కనబడును. అట్లే భారతదేశం నందు కూడా ప్రహ్లాదులు, హరిదాస్ ఠాకూరులు వంటి వారి ఉదాహరణలు ఎన్నో కలవు. కృష్ణ చైతన్యము ప్రచారం చేయడం కొరకే వారి అంతటి కష్టము కొని తెచ్చుకునేది. అది మిక్కిలి కఠినమైన తెలుపుటియే దానికి సమాధానం. ఎవరైనాను దుఃఖముతో బాధపడుచున్నచో దానికి శ్రీకృష్ణుతో తనకు గల నిత్య సంబంధమును విస్మరించుటే కారణమని కృష్ణ చైతన్యవంతుడు ఎరుగును. కనుకని ఎవరైనాను మానవ సమాజమునకు చేయగల అత్యున్నత పరోపకారం ఏమిటనగా పొరుగువాన్ని భౌతిక సమస్యలన్నిటి నుండి కాపాడుటియే. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. Of course, he would be superficially understand that he was freed. Similarly, in India also there are many examples such as Thakur Haridas and Prahlada Maharaj. Why such risk? Because they wanted to spread Krishna consciousness, and it is difficult. A Krishna conscious person knows that if
a man suffering, it is due to his forgetfulness of his eternal relationship with Krishna. Therefore, the highest benefit one can render to human society is relieving one's neighbor from all material problems. Matkarma kunmat paramo madbhaktah sangavadvitah nirvairvarah sarvabhuteshu yah samameti pandavah. ఆ విధముగా శుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భక్తుల సేవ యందు నెలకొని ఉండును. ఇప్పుడు తన కొరకు సర్వమును కోల్పోయి తన సేవ యందు నెలకొని ఉండు వాని శ్రీకృష్ణుడు ఎంతటి దయను కలిగి ఉండునో సులభము మనము ఊహించవచ్చు. కనుకనే అట్టి వ్యక్తులు దేహమును విడిచిన పిమ్మట దివ్యలోకమును తప్పక చేరుదురు. సారాంశమేమనగా తాత్కాలిక ప్రదర్శన అయిన శ్రీకృష్ణుని విశ్వరూపము సర్వమును కబలించు కాలరూపము చతుర్భుజ విష్ణు రూపము కూడా శ్రీకృష్ణుడి చేతనే ప్రదర్శించబడెను. మత్కర్మ కృన్మత్పరము సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యః సమామే పాండవ. In such a way, a pure devotee is engaged in the service of the Lord. Now we can imagine how merciful Krishna is to those engaged in his service, risking everything for him. Therefore, it is certain that such persons must reach the supreme planet after leaving the body. In summary, the universal form of Krishna, which is a temporary manifestation, and the form of time which devours everything, and even the form of Vishnu, four-handed, have all been exhibited by Krishna. Matkarma krunmat paramo madbhaktah sangavarjitah nirvairah sarvabhuteshu yassamameti pandava. ఈ విధముగా ఈ ప్రదర్శనలకన్నింటికి మూలము శ్రీకృష్ణుడే. అంతేకాని ఆది అయిన విశ్వరూపము లేదా విష్ణువు నుండి శ్రీకృష్ణుడు ప్రకటన కాలేదు. శ్రీకృష్ణుడే సమస్త రూపములకు మూలాధారుడు. కనుకనే విష్ణు తత్వములు వందల కొలిది వేల కొలిది కావు. కానీ భక్తులకు స్వయం రూపమైన దివ్య శ్యామ సుందర రూపము తప్ప అతని మరి ఏ ఇతర రూపము వాస్తవమునకు ప్రధానమైనది కాదు. శ్రీకృష్ణుని శ్యామ సుందర రూపమునకు భక్తి మరియు ప్రేమలతో ఆకర్షితులైన వారు అతనిని ఎల్లప్పుడూ హృదయమునందు చూడగలరని అన్యమును చూడగోరని బ్రహ్మసంహిత యందు చెప్పబడినది. మత్పరము మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. Thus, Krishna is the origin of all these manifestations. It is not that Krishna is manifestation of the original Viśhwarūpa or Vishnu. Krishna is the origin of all forms. There are hundreds and thousands of Vishnus, but for a devotee, no form of Krishna is important, but the original form, two-handed Shyam Sundara. In the Brahma Samhita, it is stated that those who are attached to the Shyam Sundara form of Krishna in love and devotion can see him always within the heart and cannot see anything else. One should understand నిర్వైర్వరః సర్వభూతేషు యః సమామేతి పాండవః. కనుకనే శ్రీకృష్ణ స్వయం రూపమే ప్రధానమైనది మరియు పరమ శ్రేష్టమైనదను ఈ ఏకాదశ అధ్యాయపు సారాంశము ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొనవలసి ఉన్నది. Purport of this 11th chapter is that the form of Krishna is essential and supreme. Matkarma krun matparamo madbhakta sangavarjitah
निर्वैरः सर्वभूतेषु यः समामे पाण्डव श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नाम एकादशाध्यायः। हरिः ओम् तत्सत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशाध्यायः प्रारभ्यते। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्त्यास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्त्यास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्त्यास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्त्यां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं योगवित्तमाः। एवं सततयुक्ता ये भक्त्यां पर्युपासते ये चाप्यक्षरं व्यक्तं योगवित्तमाः। एवं ततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। అర్జునుడు ఇలా అడిగాను, ఎల్లప్పుడూ నీ యొక్క సాకార రూపం పట్ల భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మమును ఉపాసించేవారు ఈ రెండు రకాల వారిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు? Arjun inquired, between those who are steadfastly devoted to your personal form and those who worship the formless Brahman,
whom do you consider to be more perfect in yoga? సో మనకు దీని గురించి మిగతా శ్లోకాల్లో భగవానుడు వర్ణిస్తాడనమాట 2వ శ్లోకం నుంచి. యోగేశం సచ్చిదానందం వసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సమస్తలోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి.